నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణలో పాలిటిక్స్ పీక్స్ కి చేరే. ముఖ్యంగా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటి ఎత్తిపోతలపై బీఆర్ఎస్ నేతల డిమాండ్కు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎల్ నినో ప్రభావం వల్ల వానలు కురవటం లేదన్న ఆయన గోదావరిలో వరదలు లేనప్పుడు నీటిని ఎలా ఎత్తిపోస్తారని ప్రశ్నించారు. కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నారం బ్యారేజీలో పోయాలి. ఆ బ్యారేజీలో నీరు నింపొద్దని, నింపితే బరాజులు కూలిపోతాయని ఎన్డీఎస్ఏ హెచ్చరించడం వల్లే గేట్లు ఎత్తి ఉంచాం. గేట్లు మూసే పరిస్థితే లేనప్పుడు నీటిని పంపు చేసినా మళ్లీ కన్నెపల్లికే వస్తాయి. అలాంటప్పుడు పంపింగ్ ఎలా చేస్తాం? ప్రతిపక్షాలు ప్రజలను తప్పుగా పట్టిస్తున్నాయి అని రేవంత్ స్పష్టం చేశారు. కన్నెపల్లి పంపులున్నా మీరు ఎత్తురని. సరే తండ్రి అంటే చదువుకు ఏ లెవెల్లో చదివినో తెలియదని కొడుకు మళ్ళీ అమెరికాలో చదివినా ఐటీ చదివినా అంటారు. ఇవాళ నేను అడిగేది, ఇవాళ ఒక్కొక్క దాన్ని నేను వివరాలు చెప్పదలుచుకున్నాను. నీళ్లు వాడినంత మాత్రాన కళ్ళ ముందర నీళ్లు పోతుంటే ఎత్తనికి రాదు. పారుతున్న నీళ్ళని ఎత్తుకునే అవకాశం ఉంటే బ్యారేజీలు కట్టాల్సిన అవసరమే ఉంది. నర్సింగ్ బ్యారేజీలు కట్టిందంటే పరిగెత్తుతున్న నీళ్లను నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్లను ఎత్తాలి, ఎత్తిన నీళ్లను తరలించాలి. ఇదే కదా లిఫ్టులు అంటే. పరిగెత్తున్న నీళ్లను నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్లను ఎత్తిపోయాలి. స్థూలంగా ఇంతే తెలుగులో. దానికోసం బ్యారేజీలు కట్టారు. ప్రతి బ్యారేజ్కు వెనకాల ఒక పంప్ హౌస్ కట్టారు. ఆ పంపుల నుంచి లిఫ్ట్ చేసి తీసుకుంటున్నారు. ఇప్పుడు వాటి కథ కూడా చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మాట్లాడుకుంటున్నాం. మొదట మేడిగడ్డ, తర్వాత అన్నారం, ఆ తర్వాత సుండిల్ల, ఆ తర్వాత శ్రీపాదెల్లంపల్లి. అక్కడ ఉన్నది ఒక్కసారి మిత్రులను అటువైపు కూడా చూడమని. ఇది మేడిగడ్డ